మేధా చీకటి శక్తులను పూజించేది మరియు అతను పూర్తిగా నల్లబడ్డాడు. రాకాకు కూడా అధికారాలు అప్పగించాడు. చాలా సార్లు విజయాన్ని అందించాడు మరియు అతను కూడా రాకాకు సహాయం చేశాడు. అధికారాలను స్వీకరించమని చెప్పేవారు కానీ రాకా తన సైన్యం మరియు తన గురించి చాలా గర్వపడ్డాడు. మరియు అతను ప్రతిసారీ మేధాను తిరస్కరించాడు. కానీ ఈరోజు ఏదో రాకా చనిపోయింది. ఈరోజు మేధా అతడిని కాపాడే ప్రయత్నం చేయదని నిశ్చయమైంది. కరే రాకా పూర్తిగా సహజమైన స్థితిలో ఉంది. అక్కడ ఒక మృతదేహం పడి ఉన్నట్లు నోటి నుంచి మాటలు కూడా వచ్చేలా పరిస్థితి నెలకొంది. మేధాను పాంపరింగ్ చేస్తూ రాకా నుండి వెలికి తీస్తున్నారు. నీకు ముందే చెప్పాను అంటాడు. చీకటి శక్తులకు నిన్ను అప్పగించడానికి ప్రపంచమంతా నువ్వు నా మాట వినలేదు. మీ పాదాలకు నమస్కరించండి మరియు మీ ఈ పరిస్థితి ఈరోజు కాకపోతే ఈరోజు జరిగేది. బతికిన శవంలా ఇంకా ఏం పడి ఉన్నావు? ఈరోజు కూడా మీ పట్టుదలకు కట్టుబడి ఉంటారా లేదా అందరూ చేస్తా నన్ను బలవంతంగా నీ పాదాలకు నమస్కరిస్తావు? రాకా తడబడుతూ, మామా, నేను ఈ హారాన్ని పోగొట్టుకోను. ఇప్పుడు ఏం చేసినా ప్రతీకారం తీర్చుకోవాలన్నారు. అది కూడా చేయి. అయ్యో, అని మేధా అతనికి భరోసా ఇస్తూ చెప్పింది. నా బిడ్డ తర్వాత ఎవరూ లేరని చింతించకండి. నీ ముందు తల ఎత్తలేను. ప్రతి ఒక్కరూ పేరు ద్వారా కూడా రక్షించబడతారు. మరికొంత కాలం మేధా రాకా బాధను భరించమని చెప్పింది. ముగ్గురు అత్యంత శక్తివంతమైన గార్డులను పంపారు. అత్యంత శక్తివంతమైన జంతువులను వేటాడేందుకు మరియు వారు ముగ్గురూ తమ ఆయుధాలను తీసుకున్నారు మరియు మాయా దట్టమైన అడవిలోకి ప్రవేశించండి. ఆ పేరు వినగానే జనం ఆ అడవికి కూడా దూరంగా వెళ్లిపోయారు. చాలా మంది అడవి గుండా వెళ్లేవారు. మాయావి బలమైన మరియు శక్తివంతమైన జంతువు ఎదుర్కొనేందుకు కష్టంగా ఉన్నవారు. రెప్పపాటు చూపెట్టేవారు. రాకా ఎవరినైనా చంపేవాడు. ముగ్గురు రక్షకులు. వీరిలో అత్యంత శక్తివంతమైన గజ మరియు ఆ ముగ్గురిలో జాగ్రత్తగా నాయకుడిగా కూడా ఉన్నాడు. వారు ముగ్గురూ కలిసి అడవిలోకి ప్రవేశించారు. వారు జంతువుల కోసం వెతకడం ప్రారంభిస్తారు. కానీ వారు ఏదీ కనుగొనలేదు. వారు శక్తివంతమైన జంతువులను పొందరు. వారు సాధారణ జంతువులను పొందుతారు. నా కళ్లలో జంతువులు మాత్రమే కనిపిస్తున్నాయి స్నేహితులకు చెబుతూ రాత్రి పొద్దుపోయేదాకా అంటాడు. మాకు 3 జంతువులు కావాలి మరియు మాకు ఇంకా ఒకటి రాలేదు. ఈరోజు ఎక్కడ చనిపోయాడో కనుక్కోలేదు. భ్రమ కలిగించే అడవి యొక్క భ్రమ కలిగించే జంతువులు. అతను ఇవన్నీ చెప్పాడు. వారు దూరం నుండి ఏదో చూసినప్పుడు అది జరగబోతోంది. ఆమె వాటిని దాటుకుంటూ చాలా వేగంగా నడుస్తుంది. ఆ విషయానికి వల్ల ముగ్గురూ కొంత భయంతో వెళతారు. కొన్నిసార్లు ఒక వైపు నుండి మరియు కొన్నిసార్లు మరొక వైపు నుండి చాలా వేగంగా వాటి వెనుక తిరుగుతున్నాడు. మీరిద్దరూ శాంతించండి అని తి గాజా చెప్పింది. మీరు జబ్బు చేస్తే మీరు చనిపోతారు. మీ కళ్ళు మరియు చెవులు. ఇప్పుడు ముగ్గురూ తమ ఆయుధాలను తెరిచి ఉంచారు. గాజా దగ్గర ఒకటి మీ చేతుల్లోకి తీసుకోండి. అక్కడ ఒక పదునైన గొడ్డలి కనిపిస్తుంది. నేను భయంగా చూస్తున్నాను. ఒకరి దగ్గర బాణం, కత్తి ఉన్నాయి. ఇప్పుడు 3 ఒక్కటే స్థలానికి వచ్చి చుట్టూ చూడటం ప్రారంభించండి. అప్పుడే వాళ్లలో ఆ విషయానికి చాలా వేగంగా ఉంటుంది. సమీపంలోని ప్రయాణిస్తున్నాను. ఇప్పుడు అది ఆగిపోయింది మరియు ముగ్గురూ ప్రమాదం ముగిసిందని భావించడం ప్రారంభిస్తారు. గయ కానీ గజ ఇప్పటికీ స్థానంలో ఉంది మరియు అప్పుడు అకస్మాత్తుగా పెద్దది తోడేలు వస్తుంది మరియు తోడేలు సుమారు 5 అడుగులు పొడవు మరియు పెద్ద పదునైన దంతాలు మరియు పంజాలు కలిగి ఉంది. నోరు కారుతున్న పెద్ద గోర్లు మరియు ఇప్పుడు ఆమె ముగ్గురి చుట్టూ ఉంది. ఇప్పుడు నేను స్పిన్నింగ్ మరియు స్పిన్నింగ్ మొదలు ఈ తోడేలు ఇప్పుడు అని ముగ్గురికి అర్థమైంది వాటిని మరియు ఇప్పుడు 3 దాడి అన్నారు. గజ మరియు అతని స్నేహితులు కూడా చర్యలోకి వస్తారు. మా ముందు మా బాధితుల్లో ఒకరు చెప్పారు మరియు అది మనల్ని వేటాడే ముందు మేము అతనిని వేటాడాలి. వారిద్దరూ కూడా. ఇప్పుడు గాజా యొక్క అవును మరియు అప్పుడు మాత్రమే అంగీకరిస్తాము. ఎవరి వద్ద బాణం ఉందో అతను తన బాణాన్ని తోడేలుపై ప్రయోగించాడు. మరియు ఇప్పుడు తోడేలు చర్యలోకి వస్తుంది. వెళ్లి గాజా మరియు దాని నుండి ఆ బాణాలను తప్పించుకుంటాడు. తోడేలు తన సహచరులపై దాడి చేస్తుంది. ఒక చెట్టును కొట్టడం మరియు చెట్టును కొట్టడం మరియు అతని నోటిలో ఆ బల్లెము పట్టుకున్నాడు. అతను పడిపోయాడు ఎందుకంటే కోసం పరుగులు కానీ అతను తన మంచిని తన దంతాల మధ్య ఉంచుకున్నాడు. వదులుకుని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో గజ పారిపోయి తోడేలును గట్టిగా అరిచింది. ఆ తోడేలు నేలను తాకింది. గాజా మీద పడి అకస్మాత్తుగా లేచి నిలబడింది. ఇప్పుడు ఇద్దరూ ఒకరితో ఒకరు గొడవ పడుతున్నారు. గజ తన గొడ్డలితో తోడేలుపై దాడి చేస్తున్నాడు. అది చేస్తుంది కానీ తోడేలు ప్రతిసారీ తప్పించుకుంటుంది మరియు ఈసారి తోడేలు తన గొడ్డలిని తీసుకుంది. నోటిలో పట్టుకుని గాజా నుండి లాక్కుంటాడు. దాన్ని త్రోసివేసి ఇప్పుడు ఇంట్లో నివసించడం ప్రారంభించాడు. అతను నిరాయుధుడు మరియు తోడేలు దాడి చేసింది. అక్కడ నుండి గాజా పెరిగేటట్లు చేయడానికి తనను తాను రక్షించుకోవడానికి పరిగెత్తడం ప్రారంభిస్తాడు మరియు తోడేలు అతని తర్వాత గజాన్ని పరుగెత్తడం ప్రారంభించింది. చెట్టును ఢీకొట్టి కింద పడింది. తోడేలు అతని వైపు వేగంగా వస్తోంది. అప్పుడు గజ స్నేహితుడు చేయి పైకెత్తి టార్గెట్ చేశాడు. తోడేలు వేగంగా మరియు వేగంగా అనిపిస్తుంది చంపుతుంది మరియు ఈసారి తోడేలు తప్పించుకోలేదు. ఎవరికి తెలుసు, ఆ తోడేలు కొట్టబడుతుంది మరియు అతను గజ గాయపడి కింద పడిపోయాడు.
మరియు తోడేలు లోపల ఆ ఈటె మరియు ఆ తోడేలు ఇప్పుడు అతను గాయపడ్డాడు మరియు గొప్ప శక్తితో పోరాడవలసి వచ్చింది. అతని స్వరం అడవిలో ప్రతిధ్వనిస్తున్నట్లుంది. ఇది చూసి ముగ్గురూ నోరు పట్టుకుంటున్నారు. కట్టేద్దాం మరియు ఆ గాయపడిన తోడేలు కూడా. ఇప్పుడు ముగ్గురూ నన్ను తాళ్లలో పట్టుకున్నారు. ఓ నిట్టూర్పు తీసుకుందాం అని గజ అంటున్నారు. ఒకే జంతువు పరిస్థితిని చాలా దారుణంగా చేసింది మరియు ఇంకా 2 మిగిలి ఉన్నాయి. ఏది నాకు తెలియదు. ఘర్షణ జరగబోతోందని గాజా భాగస్వామి చెప్పారు. బహుశా ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోవచ్చని ఇప్పుడు తెలుస్తోంది. మేము వెనక్కి వెళ్ళగలమా లేదా అని గాజా ఇప్పుడు చెబుతోంది. ఏం జరిగినా ఇంకెన్నాళ్లు చూడాలి. చేయకూడదు ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఉంది. మాకు ఎక్కువ సమయం లేదు. దయచేసి తొందరపడండి. మూడింటిని ఇంకెన్ని జంతువులను వెతుక్కోవాలి అని వారు ఆ తోడేలును చెట్టుకు కట్టివేస్తారు. ఆ ముగ్గురికి అతని రక్తస్రావం ఆగింది. మరియు ఆ తోడేలు బాగా అతన్ని తాడులతో కట్టివేయండి. తద్వారా అతను ప్రయత్నిస్తాడు. వారు ప్రయత్నించినప్పటికీ తోడేళ్లు తమను తాము విడిపించుకోలేరు. కహా విని దూరంగా నిద్రపోతున్నాను. ఎలుగుబంటి కళ్ళు తెరుచుకుంటుంది మరియు అతను మూలుగుతాడు. హువా లేచి నిలబడి అతని ముఖాన్ని రుద్దుతున్నాడు. తీయగానే పెద్దగా కేక పెడుతుంది. ఆ కేక అడవి అంతా ప్రతిధ్వనించింది. ముగ్గురికి కూడా ఇప్పుడు ఎవరో పెద్దోడు అని అర్థమైంది. తోడేలు మాటలు విని జంతువులకు కోపం వచ్చింది. పోయింది మరియు ఇప్పుడు 3 ఆలస్యం లేకుండా ఆమె స్వరం వైపు కొంచెం దూరం కదలడం ప్రారంభించండి. అతను నడుస్తూ ఒక పెద్ద ఎలుగుబంటిని చూస్తాడు. పెద్ద గోర్లు మరియు గోళ్లు ఉన్నవాడు వేగంగా ఉంటాడు. అదే దిశ నుండి వస్తోంది. ముగ్గురూ వస్తున్నారు. గజ దానికి ఈ ఎలుగుబంటి చెప్పింది లేకపోతే తోడేలు మీ దగ్గరికి వెళ్ళనివ్వకండి. ఇప్పుడు అతను ఇతరులను ఇక్కడ మరియు మా అని పిలుస్తాడు. అతనిని కూడా మీ చేతుల నుండి విడిపిస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు మరో జంతువును పట్టుకునే అవకాశం వచ్చింది. ముగ్గురూ వెంటనే ఆకస్మికంగా కూర్చున్నారు. ఆ ఎలుగుబంటి వారి వద్దకు వస్తుంది. అతను వారి వాసన చూస్తాడు. అతను ట్రంక్ తీసుకొని అక్కడ ఆగాడు. తన ప్రియమైన వాసన తీసుకుంటుంది మరియు ఎప్పుడు తదేకంగా చూస్తుంది. గజ ఇలా చేయడం చూస్తే అర్థమవుతుంది. ఆ ఎలుగుబంటి వాటిని పసిగట్టింది. ఇప్పుడు అతని స్నేహితుల్లో ఒకరిని సూచిస్తుంది. బాణం కలిగి ఎలుగుబంటికి గురిపెట్టినవాడు కానీ బాణం కూడా వదలమని అడుగుతాడు. తన బాణాన్ని సిద్ధం చేసి గురిపెట్టాడు. సిద్ధం చేయడం ప్రారంభిస్తుంది మరియు ఎలుగుబంటిపై గురి పడుతుంది. బాణం పైకి ఎగురుతుంది మరియు నేరుగా వెళుతుంది. బాణం ఎలుగుబంటికి తగిలిన వెంటనే ఎలుగుబంటికి తగిలింది. కోపం తెచ్చుకుని అతనిపై దాడి చేస్తాడు. ఇప్పుడు మళ్ళీ అతడిని మరో బాణంతో కాల్చాడు. మరియు ఈసారి కూడా ఎలుగుబంటికి బాణం తగిలింది. కానీ అది అతనిపై మరియు అతనిపై ప్రభావం చూపదని అనిపిస్తుంది. ఇప్పుడు తన తలతో నేరుగా బాణం కొట్టాడు. గాజా నుండి ఆ సహచరుడు చాలా దూరం వెళ్లి పడిపోయాడు మరియు అతని బాణం కూడా విరిగిపోతుంది. ఇప్పుడు ఎలుగుబంటి దానిని చంపాలి. అతని వైపు పరుగెత్తుతుంది కానీ గజ అతనిపై దాడి చేస్తుంది. గొడ్డలితో దాడి చేస్తుంది. భల్లు దెబ్బ తగిలి నొప్పితో మూలుగుతాడు. లేచినా గాజా వైపు పంజాలు వేస్తున్నాడు. హిట్స్ మరియు గజ చేతి అతని గోళ్లను తాకింది. ఇది కొంచెం కట్ అవుతుంది మరియు ఇప్పుడు గాజా చేతిలో ఉంది. మూడవ భాగస్వామికి ఎలుగుబంటి రక్తస్రావం ప్రారంభమవుతుంది. ఒక్క దెబ్బతో గాయాలు మరియు అది స్పృహ కోల్పోయి దానిని తింటుంది. పరిగెడుతుంది కానీ గజ అతనిలోకి పరుగెత్తుతుంది మరియు ఎలుగుబంటి గాజా యొక్క 3వ స్థానానికి దూరంగా వెళుతుంది. సహచరుడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు మరియు ఇప్పుడు అతను భాగస్వామితో దాడులు చేస్తారు కానీ ఎలుగుబంటి మళ్లీ గాజాను విసిరివేస్తుంది. ఇంతలో గజ రెండో సహచరుడు కత్తి దూశాడు. ఎలుగుబంటి వీపుపై గుచ్చుతుంది కాబట్టి ఎలుగుబంటి గాయపడతాడు మరియు మరింత కోపంగా ఉంటాడు మరియు నా నోటిలో ఆమె గ్లాన్స్ నింపిన తర్వాత గాజాకు చెందిన ఆ స్నేహితుడు అక్కడ నమిలి చనిపోతాడు. హాయ్ గజ ఇదంతా చూస్తూ లేచింది. కోపంగా ఎలుగుబంటి వైపు అరుస్తూ ఎలుగుబంటి కూడా గాజా వైపు పరుగెత్తుతుంది. ఒక బల్లెము మరియు వెంటనే ఎలుగుబంటిని పొందుతుంది. అతను దగ్గరగా వచ్చి ఎలుగుబంటి లోపల ఈటె పెట్టాడు. దానిని చొప్పించాడు మరియు అతను ఈసారి దానిని తీవ్రంగా భరించాడు. ఎలుగుబంటి గాయపడి కిందపడిపోతుంది. ఇప్పుడు గాయపడి అక్కడే పడిపోయాడు. ఇప్పుడు మళ్లీ దాడి చేసే అవకాశం లేదు. నేను గాజాలో లేను మరియు ఎలుగుబంటి నుండి అతని సహచరుడు వారు పోరాడి అలసిపోయారు మరియు ఇప్పుడు వారిద్దరూ ఒక నిట్టూర్పు తీసుకుని అలసిపోయి కూర్చున్నాను. మీ చనిపోయిన స్నేహితుడి దగ్గరకు వెళ్లి వాళ్లు కూర్చుని ఒకరినొకరు చూసుకుంటారు. పక్కన చూడండి. ఇప్పుడు ఇద్దరూ నిలబడి ఉన్నారు. గజ ఆ చనిపోయిన స్నేహితుడి దగ్గరకు వెళ్దాం అంటాడు. మేము ఈ జంతువుతో ఒంటరిగా లేము. మనం విడిపోవాలి. కలిసి ఉండాలి. రాసింది మార్చుకో అంటాడు. గాజా స్నేహితుడు ఇంతవరకు తన ప్రయాణాన్ని ఎవరు రాయగలరు? గజ ఈరోజు గొప్ప ధైర్యసాహసాలు చూపించాడు. నన్ను రక్షించడానికి నిన్ను నువ్వు త్యాగం చేసి చూపించావు. ఇది చాలా సులభంగా జరిగింది మరియు ఇది ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది. చాలా బాధగా ఉంది మరియు గాజా నుండి మరొక వ్యక్తి మిత్రుడు అతడిని అర్థం చేసుకుని ఇప్పుడు గజ వెన్నులో ఉన్నాడు. కానీ అతను తన చేయి వేసి మాకు చెప్పాడు త్యాగం వీడకూడదు మరియు ఇప్పుడు వీలైనంత త్వరగా మరొక జంతువును పట్టుకోండి. మేము ఇక్కడ నుండి గాజాకు తిరిగి రావాలి. తల ఊపి తన ఛాతీని పైకి లేపి నిల్చున్నాడు. ఆపై ముందుకు సాగండి మరియు మీ గొడ్డలిని ఉపయోగించండి.
కైవసం చేసుకుంది మరియు ఇప్పుడు ఆ ఎలుగుబంటి రెండూ వారు అతనిని తాళ్లతో కట్టి వదిలేస్తారు. చెట్టుకు వ్యతిరేకంగా మీ చనిపోయిన స్నేహితుడికి మద్దతు ఇవ్వండి. కట్టుకున్న ఎలుగుబంటిని కూర్చోబెడతారు. అవి కుట్టడం ప్రారంభిస్తాయి. దీనివల్ల ఎలుగుబంటి బిగ్గరగా అరుస్తుంది. అరవడం మొదలవుతుంది మరియు అతని స్వరం అడవిలో ప్రతిధ్వనిస్తుంది. ఇప్పుడు గాజా వ్యాప్తి చెందడం ప్రారంభించింది మరియు దాని సహచరుడు అలాగే ఉన్నాడు. ఏదైనా జంతువు కోసం దాచడం మరియు వేచి ఉండటం ప్రారంభించండి రావడానికి మరియు వారు చాలా ఆలస్యం అయ్యారు కానీ ఏ జంతువు అక్కడికి ఎప్పుడు రాదు. ఇంకా ఏమైనా జంతువులు ఉన్నాయేమో చూద్దాం. అతను రాలేదు మరియు ఇప్పుడు సాయంత్రం అవుతుంది మరియు అతను ఎలుగుబంటి కూడా ఇప్పుడు స్పృహ కోల్పోయింది. గజ చెప్పారు జంతువులేవి ఇక్కడికి రావడం లేదనిపిస్తోంది మరియు సాయంత్రం కూడా రాబోతుంది. ఇప్పుడు మనం బయలుదేరాలి. మనం ఏదైనా జంతువును కనుగొనాలి లేదా నేను చెప్పాలా కాబట్టి అత్యంత శక్తివంతమైన జంతువు గజ నుండి కొంత మద్దతు పొందింది. గాజా నోటి నుండి భయం వస్తుంది. జంతువు అనే పదం విన్న తర్వాత గాజా సహచరుడు ఇలా అంటాడు అత్యంత శక్తివంతమైన అంటే బీస్ట్లాన్ గజ అంటున్నారు అవును, మీరు అర్థం చేసుకున్నది నిజమే. ఈ ఇద్దరూ భయంతో చెప్పారు స్నేహితుడు ఇలా ఇస్తే జంతువులే ఇలాంటి పరిస్థితిని సృష్టించాయి అతను అంత శక్తివంతుడు కాకపోతే. విల్ కండిషన్ తన అస్త్రాలన్నీ చెప్పింది పెరట్ ముందు పనికిరాదని ఛాతీ వెడల్పాటి అంటాడు. అవును, ఇది సరైనది. కాని ఈ రోజు మనం వేటాడినట్లయితే మేము అదే చేస్తాము. ఏమి చేయాలో అర్థం కాని వేటగాడు సకే గజ సహచరుడు కొంచెం భయపడ్డాడు కానీ గజ అతడ్ని అజాగ్రత్తగా చూసి ఇప్పుడు తను కూడా శాంతించింది. డస్ మరియు ఇప్పుడు ఆ మృగం లాన్ రెండు ప్రాంతానికి వెళ్లడానికి సిద్ధంగా ఉండండి మరియు కొద్దిసేపటికి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నేను ఆ బీస్ట్ లేన్ ప్రాంతానికి చేరుకుంటాను మరియు ఇప్పుడు వారిద్దరూ అతని ప్రాంతంలోకి ప్రవేశించిన వెంటనే వారు కొద్దిగా మారిన వెంటనే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏదో ఒకదానితో వాటిని వేగవంతం చేద్దాం. గర్జన చాలా పెద్దగా వినిపించింది. బీస్ట్ లాన్ ఎవరో అని గ్రహించాడు. ఆ ప్రాంతంలోకి ప్రవేశించాడు మరియు అందుకే అతను దూరంగా ఉన్నాడు. గజ తన గర్జనను వినిపిస్తుంది మరియు అతని సహచరుడిని కూడా వినిపిస్తుంది. ఇప్పుడు అర్థమైంది కళ్యాణ్ కనిపెట్టాడని. ఇప్పుడు ఇద్దరు చాలా యాక్టివ్గా మారారు మరియు జాగ్రత్తగా చుట్టూ చూడండి. వారు కొంచెం ఎక్కువగా ఉన్న వెంటనే ముందుకు సాగండి. క్రూరమృగాలు దగ్గరవుతున్నాయి మరియు ఇప్పుడు వాటిని వాసన చూస్తాయి. వెళ్ళి ఇప్పుడు అతను మూలుగుతాడు మరియు లేచి నిలబడతాడు. బీస్ట్లాన్ కనీసం 6 అడుగుల ఎత్తు మరియు గుర్రాన్ని గెలవడానికి చాలా కాలం ఉంది. పొడవాటి పదునైన దంతాలు అటాచ్మెంట్ నుండి బయటకు వస్తాయి. కళ్ళు ఎర్రగా ఉండి చాలా భయంకరంగా కనిపించింది. మృగం లేచి నిలబడి వారి వైపు వచ్చింది. గజ మరియు అతని భాగస్వామి పూర్తిగా ఉన్నట్లు కనిపిస్తోంది. అప్రమత్తంగా ఉండి చుట్టూ చూస్తున్నారు. అలా నడుస్తూ ఉండగా ఒక పొద కనిపించింది. పరిష్కారమైనట్లు కనిపిస్తుంది మరియు దానిని చూడగానే అతను తన పాదాల వద్ద ఆగిపోతాడు. మరియు అతనిని చూడటం ప్రారంభించండి. ఆ మృగం పచ్చిక ప్రాంతంలోకి ఇతర జంతువులు అడుగు పెట్టవు. దానిని ఉంచుకొని గజ మరియు అతని సహచరులకు ఈ విషయాన్ని చెప్పాడు. ఇప్పుడు అతను ఆ బీస్ట్లాన్ని అర్థం చేసుకున్నాడని నాకు తెలుసు. వారి వైపు వస్తున్నారు. వారు ఇదంతా ఆలోచిస్తున్నారు. అప్పుడు ఆ మృగం వారి ముందుకు వచ్చింది. వెళ్ళి ఇప్పుడు అతనిని చూసి ఇద్దరూ భయపడుతున్నారు కానీ మీ భయాన్ని అతని ముందు చెప్పకండి. మృగం వారి ముందు మరియు ఇప్పుడు దూసుకుపోతుంది. వాడు వాళ్ళిద్దర్నీ తిప్పి వాళ్ళ వైపు తిరిగాడు. బే తిరగడం ప్రారంభించింది మరియు గజ మరియు అతని సహచరుడు మీ ఆయుధాలతో సిద్ధంగా ఉండండి మరియు పచ్చికను చూస్తూ దాని దిశలో కదులుతోంది. మృగం చాలా కాలం వేచి ఉన్నట్లు అనిపిస్తుంది. అతను పాడేటప్పుడు వారిపై నేరుగా పడతాడు. దాడులు మరియు గజ మరియు అతని సహచరుడు మేము అతని దాడిని ఆపడానికి ప్రయత్నిస్తాము కానీ అతని ఒక్క దాడిని ఇద్దరూ ఆపలేకపోతున్నారు. నేను చాలా దూరం వెళ్లి చెట్టు మీద పడ్డాను. అతను పడిపోతాడు మరియు అతని సహచరుడు ఒక రాయిపై పడతాడు. ఇది అనిపిస్తుంది మరియు అదే వ్యక్తి అపస్మారక స్థితికి చేరుకుంటాడు. సహచరుడు ఇప్పుడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు మరియు ఇప్పుడు గజ ఒంటరిగా ఉన్నాడు. గాజా నేలమీద పడిపోతుంది. బీస్ట్లాన్ ఇప్పుడు అతని వైపు మరియు అతని వైపు తిరుగుతుంది. దాడి చేయాల్సిన సమయం వచ్చినట్లు కనిపిస్తోంది. గజ అకస్మాత్తుగా లేచి మృగం ఊపిరి పీల్చుకుంది. దాడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు కానీ ప్రాణాలతో బయటపడింది. మృగం అతనికి మళ్ళీ మరొక చెట్టు లాన్ తెలియదు. నాకు ఈ ఫైట్ని చూడాలని అనిపిస్తుంది. మృగం వారితో ఆడుకుంటున్నట్లు అనిపించింది. ఇప్పుడు ఆ మృగం చాలా శక్తివంతమైంది. గజ కూడా కొద్దిగా దెబ్బ తింటుంది. కోపం తెచ్చుకుని ఓట్లు వేస్తాడు. గొడ్డలి మీద పడి ఉన్న గజ అది చూసి తీయాలని ఆలోచిస్తాడు కానీ బీస్ట్లాన్ అతనికి ఎదురుగా నిలబడి ఉన్నాడు. ఇప్పుడు గొడ్డలిని తీయాలని ఎదురు చూశాను. ఒక ఉపాయం గురించి ఆలోచించడం ప్రారంభించి హఠాత్తుగా మృగాన్ని చంపేస్తాడు. అతని వైపు మరియు వేగంగా గాజా వైపు కదలడం ప్రారంభిస్తుంది. ఈసారి గాజా దాడికి వస్తుంది. అకస్మాత్తుగా కిందకు దూకడం ద్వారా అతని దాడిని నివారించడానికి ప్రయత్నించి బ్రతికాడు మరియు అతని ఎందుకంటే అతను గొడ్డలి దిశలో దూకడం గొడ్డలి దగ్గర వస్తుంది.
మరియు గొడ్డలిని ఎత్తుకుని హఠాత్తుగా లేచి నిలబడేది. హై గజ బీస్ట్ లాన్ వైపు నిలబడి ఉంది, అరవడం ప్రారంభించి గొడ్డలిని తీసుకుంటాడు మరియు ఇప్పుడు మృగం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. లాన్ కూడా గర్జిస్తూ గాజా వైపు కదులుతాడు, వేగంగా కదులుతుంది మరియు చంపడానికి దూకుతుంది, అతనిపై దాడి చేస్తుంది. కానీ ఈసారి గాజాపైనే అతని దాడి నుండి అతనిని కాపాడుతుంది మరియు దీనికి విరుద్ధంగా మృగం గొడ్డలితో పచ్చికపై దాడి చేస్తుంది. దీని కారణంగా గొడ్డలి మృగానికి తగిలింది. కానీ ఈసారి పెద్దగా ఏమీ జరగలేదు, కొంచెం దూరంగా పడిపోయి ఆ తర్వాత కోపం తెచ్చుకుంటాడు గాజా వైపు తిరిగి మరియు దాని వైపు తిరిగింది. గాజా ఈసారి కూడా అతనిపై దాడి చేస్తుంది మరియు అతను దానిని తప్పించుకున్నాడు. కానీ గొడ్డలి ఇచ్చి మృగాన్ని చంపేస్తాడు. ఆమె కొద్దిగా మాత్రమే గాయపడగలదు మరియు ఇప్పుడు ఆమె ఇబ్బందుల్లో ఉంది. మరియు చాలా కోపంగా గాజా వైపు చూస్తుంది, ఇది నేరుగా విరిగిపోతుంది. ఈసారి తప్పించుకునే అవకాశం లేదు. లాన్ నోటిలో ఆమె కమ్మింగ్ని కనుగొంటుంది, గొడ్డలి సహాయంతో రక్షిస్తాడు. గొడ్డలి లాన్ నోటిలో ఉంది. ఇది రెండు గాజా నన్ను పక్క నుండి పట్టుకుంది. భాగస్వామి స్పృహ తిరిగి పొందాడు మరియు అతను చూసినప్పుడు ఆ గజ శయనించి ఇప్పుడు శపించు చంపేస్తే పక్కనే ఉన్న తన స్నేహితుడిని చంపేస్తాడు. లేచి తన శక్తినంతా తీసుకుని పారిపోతాడు, పచ్చిక లోపల అది చొప్పిస్తుంది కాబట్టి ఇప్పుడు పచ్చిక గాయపడతాడు మరియు నొప్పితో విసుగు చెందుతాడు. ఇప్పుడు అతను గాజా నుండి గొడ్డలిని తీసుకున్నాడు, ఆమె నోటి నుండి ఆమె స్నాచ్ని నేరుగా తన భాగస్వామిపైకి విసిరింది, విచ్ఛిన్నం మరియు అతని తల తన నోటిలో ఉంచుతుంది, దానిని తీసుకొని త్వరగా నమలుతుంది. నేల నుండి నిలబడి అతను త్వరగా మరియు గొప్ప శక్తితో లాన్ మీదుగా నడిచాడు. గొడ్డలి ఇచ్చి పచ్చికను చంపేస్తాడు. గొడ్డలి మునిగిపోయి గాజాను తాకింది, చంపి తన నుండి దూరంగా విసిరివేస్తాడు. గజస్తాద్ నోటి నుండి మంచి విషయాలు ఉమ్మివేయడం ప్రారంభిస్తాడు. అతను ఇలా చేయడం చూస్తే అతను దాడికి పరుగెత్తుతుంది, కానీ మిలన్ ఈటెను విసిరాడు మరియు అది కూడా అతనితో నీ నోరు తెరిచి నీ పదునైన పళ్లతో అతనిని కొరుకు. గజ నోటి నిండుగా ముందుకు సాగుతుంది, అతని కింద నుండి జారిపడి ఈటెను తీశాడు. ఇప్పుడు కొద్దిగా గాయపడిన మృగం యొక్క లాన్ పడుతుంది, కోపంగా మరియు కొంచెం పిచ్చిగా ఉంది పోయింది మరియు ఇప్పుడు గాజా దీని ప్రయోజనాన్ని పొందింది, మంచిని బీస్ట్ లేన్ వైపు తీసుకువెళుతుంది మరియు తీసుకువెళుతుంది. లాన్ కూడా పరిగెత్తి అతనిపైకి దూకి దాడి చేస్తాడు. ఇక ఈసారి గజ భలే కోల్యాండ్ కడుపులో మరియు ఈసారి బంతి నేరుగా నేలపైకి వెళుతుంది, కానీ అతను పడిపోయాడు మరియు మళ్లీ లేవలేడు. ఇప్పుడు ఆయనపై మరో దాడి జరిగింది, బీస్ట్ లాన్ కింద పడి చనిపోతాడు. ఇప్పుడు అతను చనిపోయాడు మరియు ఇప్పుడు గజ అతని వద్దకు వెళ్ళాడు. మృగం పచ్చికలో పాతిపెట్టిన ఈటెను బయటకు తీస్తుంది మరియు కాసేపు అక్కడే ఉండి చనిపోతాడు. మృగం పచ్చికను చూస్తూ ఉండిపోతుంది, అతని తల చనిపోయిన సహచరుడిని చూస్తుంది. బీస్ట్ లాన్ 1 నమిలాడు, ఎవరి శరీరంలోంచి అయినా బయటకు వచ్చే అద్భుత శక్తి ఉండేది. అతని శక్తినంతా చంపిన తర్వాత అతను దానిని పిండడం మరియు ఇలా చేయడం ద్వారా అతను తన శక్తిని పొందాడు. నేను నా యాడ్ని పెంచేవాడిని, ఇప్పుడు నా యార్డ్ సమీపంలోనే ఉంది. గొడ్డలిని ఎంచుకొని తన వీపుపై వేలాడదీశాడు. ఇప్పుడు అతను బిలాన్కి వెళ్లి ఎంతో శక్తితో ఆమెను ఎత్తుకుని తన వీపు మీద పెట్టుకునేవాడు. హై గజ తక్కువ శక్తివంతమైన బీస్ట్ లాన్ కాదు, దాన్ని వీపుపై మోసుకెళ్లి ఇప్పుడు ఫస్ట్ని పట్టుకుంటున్నాడు. అతను ఇప్పుడు జంతువుల వద్దకు వెళ్లడం ప్రారంభించాడు. అతను మృగం మీరు దానిని లాన్ ప్రాంతం నుండి బయటకు తీసిన వెంటనే అలా కొంచెం దూరం నడిచాక మళ్లీ ఆ తోడేలు సరిగ్గా దొరుకుతుంది. అతను గాజాలో కొంచెం పట్టుకున్న మొదటి వ్యక్తి హంస వెళ్లి తనకి కావలసినది చెప్పడం మొదలు పెట్టింది. ఇది ఇప్పుడు ఎక్కడ నుండి వచ్చింది కాదు, నేను ఈసారి ఆయనతో తప్ప నేను ఇక పోరాడలేను. తోడేలు అతనిపై దాడి చేయదు, కానీ గజ మృగ లాన్ వెనుక ఆ తోడేలు లోడ్ చేయడం చూస్తే భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. ఎందుకంటే ఆ అడవిలో మృగం దాగి ఉంటుంది, అత్యంత శక్తివంతమైనది మరియు అన్ని జంతువులచే భయపడేది మరియు గాజా నేడు అదే జంతువును వేటాడింది, అందుకే అతనికి భయపడి తోడేలు పారిపోయింది. గాజాకు వెళ్లి ఇప్పుడు అర్థం చేసుకున్నాడు, అతనికి భయపడి తోడేలు ఎందుకు పారిపోతుంది. వెళ్దాం అని నా మనసు చెప్పింది. అది కూడా సరైనదే, మీరు వేటగాడిని వేటాడితే ఇక్కడ నుండి అని చెప్పి ఈరోజు బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. గాజా అక్కడ నుండి మరియు ఇప్పుడు ముందుకు సాగడం ప్రారంభమవుతుంది. పగలు అస్తమించడం ప్రారంభించింది మరియు ఆ అడవిలో చీకటి కమ్ముకుంది. మేధ అక్కడ ఆత్రంగా పెరగడం మొదలు పెట్టింది, వారికోసం అక్కడా ఇక్కడా మళ్లీ ఎదురు చూస్తూనే ఉన్నాడు. అతను చుట్టూ తిరుగుతున్నప్పుడు ఒక సేవకుడు అతని వైపు పరిగెత్తాడు. దగ్గరగా వచ్చి తల వంచి క్షమించు అన్నాడు. మహారాజ్, ఇప్పుడు నా యజమానిపై చాలా గట్టిగా మాట్లాడుతున్నారు, వారి మూలుగులు సగం మందిరంలో ప్రతిధ్వనిస్తున్నాయి. బహుశా మీరు వీలైనంత త్వరగా వెళ్ళాలి. మేధ చెప్పే రోజు ఎలా వస్తుందో చూడాలి. మరియు ఆ రాకా పెంపుడు జంతువు ఇంకా తిరిగి వచ్చింది. అతను రాలేదు. అతను నమ్మకూడదు. అతను తన సహచరులతో కలిసి 3 జంతువు మాత్రమే మొత్తం సైన్యం పంపాలి తీసుకుని చెయ్యగలరు. ఎందుకంటే ఇప్పుడు ఆ 3కి అనిపిస్తోంది ఇది ఏదో ఒక జంతువుకు ఆహారంగా మారాలి అంటూ కోపంగా మెస్ని దూరంగా ఉంచింది. మేధ దానిని విసిరి ఇప్పుడు అక్కడ నుండి విసిరివేసి ఆపుతుంది. రాకా ఒక గది వైపు వెళ్లడం ప్రారంభించాడు. నా గాయాలకు కట్టుకుని పడుకున్నాను.
ఆమె పనిమనుషులచే కట్టబడి చుట్టుముట్టబడింది. అతను నిలబడి నొప్పితో గట్టిగా మూలుగుతాడు. మరియు అతని అరుపు చాలా దూరంగా వినిపించింది. అప్పుడే అతని గది తలుపు తెరుచుకుంటుంది. మేధ అక్కడ నుండి తన గదిలోకి వచ్చింది మరియు లోపలికి వచ్చిన తర్వాత అతను నేరుగా రాకాకి వస్తాడు మరియు కొన్ని మూలికలను ఎంచుకొని వాటి రసాన్ని నోటిలో పెట్టాడు. వెంటనే ఆ రసం రాకా నోటి నుండి కారుతుంది. రాకా లోపలికి వెళ్లి పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. మరియు అతను మళ్ళీ అపస్మారక స్థితికి చేరుకుంటాడు. ఇప్పుడు అతను తన సేవకులతో ఇలా అంటాడు. పూజ పూర్తి చేయడానికి నాకు ఎక్కువ సమయం లేదు. మీరు ఇది విన్న వెంటనే మెటీరియల్ సిద్ధం చేయండి. పనిమనుషులు గదిని ఖాళీ చేసి తమ పనిలో పడ్డారు. 3 జంతువులు అడవికి వెళ్తాయి. అతనితో బండిలో అడవి నుండి బయటకు తీసుకువచ్చాడు మరియు బయటకు వచ్చిన తరువాత, అతను గుర్రాలను ఆపి రాజభవనానికి వెళ్తాడు. పక్కకు చూసి గుర్రాల వేగం పెంచాడు. ఇంటెలిజెన్స్ ఒక సైనికుడిని ప్యాలెస్ వైపు నడిపిస్తుంది. అతన్ని దగ్గరకు పిలిచి తేజకి చెప్పింది. నేను అతనిని సైనికుడు అని పిలిచినట్లు అతనిని పిలవండి సార్. తేజ్ మేధాలో ఒక దెయ్యం. అతను కూడా చాలా శక్తివంతమైనవాడు మరియు మేధ అతనిని చాలా ఇష్టపడేది. ఆహ్వానం అందిన వెంటనే మేధా గర్వపడింది. మేధా సేవలో ఉండి అతనికి చెప్పింది. హై గజ మరియు అతని ఇద్దరు సహచరులు, ముగ్గురు అడవిలో ఉన్నారు. నా ప్రకారం 3 బలమైన జంతువులను ఎంచుకోండి. వెళ్ళాడు మరియు ఈలోగా రావాలి. అయితే ఇప్పటి వరకు ఆయన నుంచి ఎలాంటి వార్త రాలేదు. బహుశా ఈ ముగ్గురు ఏదో ఒక రకమైన జంతువులేమో అనిపిస్తుంది. నేను మీకు వీలైనంత త్వరగా బహుమతిగా ఇచ్చాను. కనీస సమయంలో అడవి మరియు 3 జంతువులు వెళ్తుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్నందున నేను ఇక్కడికి తీసుకురావాలి. చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి అతను త్వరగా ఇవన్నీ చెప్పాలి. అంతలోనే ఒక సైనికుడు అతని వైపు పరిగెత్తాడు. సైనికుడు రాగానే తల వంచుకుని గిలగిలా కొట్టుకుంటాడు. మరియు అతను చెప్పాడు. మహారాజ్, మీరు వెంటనే క్రిందికి రండి. ఇది విన్న తర్వాత మీరు తెలివితేటలు మరియు తేజస్సును చూడాలి. ఇద్దరూ త్వరగా రూమ్ వదిలి వెళ్లిపోయారు. తెలివితేటలు మరియు పదును తగ్గడం ప్రారంభించిన వెంటనే అతను క్రిందికి రాగానే ఆ గాజాను చూస్తాడు. రక్తంతో తడిసిన అతని చేతులు. నేను నా వీపుపై విల్లు మరియు గొడ్డలిని పట్టుకున్నాను. గజ ఉరివేసుకుని, గాయపడి రక్తం కారుతోంది. మీరు ఎట్టకేలకు తిరిగి వచ్చినట్లు మేధ గజతో పాట్ కూడా చెప్పాడు. నేను ఇక్కడ ఉన్నాను. మేము మీ కోసం ఎదురు చూస్తున్నాము. గజ స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. లేదా మన శవాలు కనుగొనడానికి సన్నాహాలు జరుగుతున్నాయని మేధా చెప్పారు. మన దగ్గర చాలా మంది ఉన్నారని మీకు కూడా తెలుసు. ఇప్పుడు తక్కువ సమయం మిగిలి ఉంది కాబట్టి గజ అవును అని చెప్పింది. నాకు బాగా తెలుసు మరియు అందుకే నేను మేధా ఇంత హడావిడిగా వస్తా అని చెప్పింది. దీనికి మీరు ఖచ్చితంగా బహుమతి పొందుతారు. మీకు ఇచ్చే ధైర్యం కోసం మహారాజ్ రాకా దానిని తన చేతులతో ఇస్తాడు. గజ నా మాట విని, ఈ సమయంలో నాకు పారితోషికం అందుతోంది అని చెప్పింది. మేధా వద్దు కాని చికిత్స అవసరం అని చెప్పింది. మీరు చాలా గాయపడినట్లు స్పష్టంగా ఉంది. అయితే ఆ ఇద్దరు స్నేహితులు ఎక్కడ ఉన్నారు? గజ ఇద్దరు అడవిలో జంతువులతో పోరాడుతున్నారు. చంపబడ్డారు మరియు నేను వారిని చూశాను. రక్షించలేను. నా కోసం నీ ప్రాణాన్ని పోగొట్టుకో. తన త్యాగం వృధా కాదన్నారు. మేధా మధ గజానికి వెళ్తుంది అని కూడా అనకూడదు. మేధా గజ అవును అని తల ఊపాడు. జంతువు ఎక్కడ అని అడుగుతుంది. బయట శబ్దం వినిపించి తలుపు అకస్మాత్తుగా తెరుచుకుంది. మరికొందరు సైనికులు ఆ బగ్గీని తమ వెంట తీసుకెళ్లారు. మేధా లోపలికి వచ్చి ఆ క్యారేజీ దగ్గరికి పరిగెత్తింది. మరియు బట్టలు జంతువులపై కప్పబడి ఉంటాయి. మొదట సగం చచ్చిపోయింది. ఊపిరి పీల్చుకుంటున్న తోడేలు దొరికింది. ఆ తర్వాత మరికొన్ని బట్టలు తొలగించిన తర్వాత ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. ఎలుగుబంటి పరిస్థితిలో మరియు వెంటనే అతను పొందండి. అతను 3వ జంతువును చూడగానే, అతను షాక్ అవుతాడు. తన కళ్లను తానే నమ్మలేనట్లుగా ఉంది. ఇది జరుగుతోంది. మేధా ఆనందంతో గెంతడం ప్రారంభిస్తుంది. 3వ మృగం బీస్ట్లాన్ను కనుగొన్నప్పుడు ఈరోజు నీ హృదయాన్ని సంతోషపెట్టావు అని మేధా గజతో చెప్పింది. ఏ ప్రాణి భయం వల్ల గజ జరిగింది. మీరు అడవిలోకి కూడా ప్రవేశించలేదు. గజ వేటాడినా చనిపోయిందని చెప్పారు. పర్వాలేదు అంటోంది మేధా. అందులో చాలా అద్భుత శక్తి ఉంటుంది. దాని ద్వారా అది మరొక మానవుడిని చంపుతుంది. తనలోని అన్ని శక్తిని గ్రహించగలదు మరియు మీరు ఆలోచించడం ద్వారా మీ శక్తిని అనేక రెట్లు పెంచుకోవచ్చు. మీరు ఈరోజు ఎంత మంచి పని చేశారో నేను ఊహించలేకపోతున్నాను. ఇది రాకాకు కొత్త జీవితాన్ని అందించబోతోంది. మరియు ఇప్పుడు దానిని జయించేంత శక్తి ఎవరికీ లేదు. అప్పుడే దాని ముందు నిలబడగలుగుతాడు. రాకా ఔషధం యొక్క ప్రభావం ముగుస్తుంది మరియు అతను మళ్లీ బిగ్గరగా అరవడం ప్రారంభిస్తాడు మరియు వారందరికీ ఆమె అరుపు కూడా వింటుంది. గజ చెప్పారు. ఇప్పుడు మీరు చాలా ఆలస్యం చేయకూడదు. మేధా ఇప్పుడు సైనికులకు ఆజ్ఞాపిస్తుంది మరియు చెప్పింది. 3 జంతువులను ప్యాలెస్ మధ్యలోకి తీసుకెళ్లండి మరియు రాకాను కూడా అక్కడికి తీసుకురండి మరియు ఆ తర్వాత అన్ని ప్యాలెస్లో ఎవరైనా ఉంటే ఖాళీ చేయండి. అతను ఆగిపోతే, అతన్ని చనిపోయినట్లు పరిగణించండి. నేను అతన్ని రక్షించలేదు. ఇది విన్న వెంటనే నేను సైనిక్ మహల్కి వస్తాను. 3 జంతువులు మరియు మధ్యలో రాకా తీసుకోండి వచ్చి ఆ తర్వాత అందరూ ప్యాలెస్ని ఖాళీ చేస్తారు. అది చేద్దాం.
రాకా రాజభవనం మధ్యలో ఉంది మరియు హీ వాస్ స్క్రీమింగ్ లౌడ్లీ ఇన్ పెయిన్. రాతితో చేసిన మంచం మీద పడుకున్నాడు మరియు అతని చుట్టూ దీపాలు వెలిగించబడ్డాయి. దానిపై ఉన్న బలం చుక్కలా ఉంది. 3 బ్యాంకులు ఉన్న అక్కడికి మేధా వస్తుంది. అతని ప్రకారం ఈ చెరువుకు 3 వైపులా కానీ మేధా 3 జంతువులను ఉంచేది. అతని గొంతు కోసుకుని జంతువులను చంపిన వెంటనే ప్రజల గొంతులు కోసి వారి రక్తాన్ని ఆ టబ్లో నింపుతుంది. కొద్దిసేపటికే టబ్ రక్తంతో నిండిపోయినట్లు తెలుస్తోంది. రాకా నిండిపోయి అంతా అందులో మునిగిపోతుంది. మరియు మేధాతో ఆమె అరుపు కూడా ఆగిపోతుంది. ఇప్పుడు సారా రక్తంలో మునిగిపోయిందని రాకా చూస్తున్నాడు. అందుకే కత్తితో చేయి కోసుకున్నాడు. కొద్దిగా కట్ చేసి రక్తస్రావం కూడా చేస్తుంది. అందులో ఏదో మంత్రం పఠించిన తరువాత బయలుదేరుతాడు. వెంటనే అతని రక్తం జంతువుల రక్తం అవుతుంది. ఇది మరిగే ప్రారంభమవుతుంది మరియు మీరు చూడండి. రాకా శరీరంపై ఆ రక్తమంతా చూసి సరిపోతుందనిపిస్తుంది. మేధా అక్కడే కూర్చుని తన మంత్రాన్ని గట్టిగా జపించింది. ఆ గదిలో బిగ్గరగా చదవడం ప్రారంభిస్తుంది. గాలులు వీయడం ప్రారంభిస్తాయి మరియు నల్లటి మేఘాలు నల్లని నీడను స్తుతిస్తూ నా మనసు ఏడవడం ప్రారంభిస్తుంది. వారు సంబరాలు చేసుకున్నారు మరియు జంతువుల రక్తం బిగ్గరగా ప్రవహిస్తుంది. మరుగుతున్నప్పుడు జంతువు రక్తం సంఘటన జరిగింది. రాకా శరీరం లోపల మొదలవుతుంది. క్రమంగా అది కలుస్తుంది మరియు రాకా యొక్క శరీరం పెరగడం ప్రారంభమవుతుంది. ఇది సాయి రాకాపై పెరుగుతుంది. పెద్దగా శబ్దాలు చేస్తూ మరియు ఆ పైన అతను సరదాగా గడిపాడు మరియు ఇప్పుడు అతను అకస్మాత్తుగా ఆగిపోయాడు. శరీరంలో కొద్దిగా శోషించబడటం ప్రారంభించండి. కొద్దిసేపటికే అతని శరీరంలో చీకటి అంతా కలిసిపోయింది. వెళ్ళి ఇప్పుడు అక్కడ అంతా నిశ్శబ్దంగా ఉంది. అందుకే రాక పడి ఉన్న టబ్ అది ఒక్కసారిగా పగిలి రాకా శరీరంపైకి దూసుకుపోతుంది గాలిలో ఉపయోగించి. ఇది చూసి మేధా కూడా నిల్చుంది. ఇది రాకా యొక్క శరీరం గాలిలో మరియు అని జరుగుతుంది. అతని చుట్టూ నల్లటి పొగ అలుముకుంది. దీంతో రాకా శరీరం కూడా ఇప్పుడు మేధాకు కష్టాల్లో పడింది. నేను పొగ ద్వారా చూడలేకపోయాను. ఏదో ఒకటి తీసి ఆ గది గోడను కప్పి ఉంచండి. పగలబడి బయట నిలబడింది. లోపల ఉన్న మొత్తం వాతావరణాన్ని చూస్తున్న వ్యక్తి అతనిని గట్టిగా విసిరివేసి హింసిస్తుంది. అతనిని హింసించి చంపి ఆపై అతని ఆత్మ అతని శరీరం నుండి బయటకు తీస్తుంది మరియు ఎప్పుడైతే తనను తాను గ్రహించుకుంటాడో అప్పుడే తెలివితేటలు కూడా బయటకు వస్తాయి. వెళ్ళి ఆ పనిని ఇదంతా చేసేలా చేస్తుంది. చూసి భయానకంగా నవ్వుతుంది. అప్పుడే మృగం వెనక్కి తిరుగుతుంది. రాకా అనేది ఆ 3 జంతువులతో కూడిన శరీరం. ఈ మిశ్రమాన్ని దాదాపు 10 అడుగుల ఎత్తులో తయారు చేశారు. పిచ్ నలుపు శరీరం, పళ్ళు మరియు నోరు వంటి తోడేలు, ఎలుగుబంటి మరియు సింహం లాంటివి, గోర్లు మరియు పంజాలు మరియు చాలా కాకి కనిపిస్తోంది మరియు శక్తివంతమైన రాకాలో చీకటి శక్తులు ఉన్నాయి. మరియు దానితో పాటు ఆ 3 జంతువులు అన్ని దళాలు వచ్చాయి మరియు మునుపటి కంటే చాలా ఎక్కువ సార్లు మరింత శక్తివంతమైన మరియు ఈ సమయంలో అతను నేను రాక్షసుడిగా కనిపించలేదు. మేధా ఆమెను చూసి హ్యాపీ న్యూ లైఫ్ అని చెప్పింది. అవును, నా బిడ్డ రాకా ఇలా చాలా చెబుతుంది. నేను దృఢంగా ఉన్నాను. ఇంతకు మునుపెన్నడూ ఇంత బలంగా అనిపించలేదు. ఈరోజు నుండి మేధా చెప్పేది నువ్వొక్కడివే అని అర్థం కాలేదు. ఇక్కడ భూమిపై అత్యంత బలంగా ఉండండి రాకా. నువ్వు ఒక్కడివి సైన్యం కంటే తక్కువ కాదు. అవును, నా శరీరం కొంచెం మారిపోయింది. లేదా నేను చెప్పాలా, మొత్తం శరీరం ఇప్పుడు మార్చబడింది. మీరు మొదటి నువ్వు మనిషిలా కనిపించవు అంటాడు రాకా. హే, సమస్య లేదు. అతను మొదటి మానవుడు. శరీరం చాలా బలహీనంగా మరియు వ్యాధులతో నిండిపోయింది. ఒక్కసారి కూడా ఎవరు భరించలేరు. కానీ ఈ శరీరం చాలా మరింత శక్తివంతమైన మరియు భయంకరమైనది మరియు నేను కూడా చూసిన తర్వాత అందరూ మెచ్చుకునేలా ఇలాంటిదేదో కావాలి. అంతలో కదిలిన మేధా అప్పుడు చెప్పింది, నీ కోరిక నెరవేరింది నా బిడ్డ. ఇప్పుడు మీరు ఈ మొత్తం భూమిని పాలించాలి. ఈ రాక మేధను ఎవరూ ఆపలేరు వింటుంది మరియు భయానకంగా నవ్వుతుంది. తెలివితేటలు ఇచ్చి తర్వాత ఇలా అంటాడు. అది విని రాకా స్పృహ కోల్పోయాడు మరియు మేధా నువ్వు చాలా స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ అని అంటారు. రాకా గెలిచేవాడు లేదా మీ దగ్గరకు వచ్చేవాడు మరొకడు సమయానికి మీ కంటే బలంగా ఉండవచ్చు మరియు అతను పుట్టినప్పటి నుండి ఆ శక్తులతో ఉన్నాడు. అతను భవిష్యత్తులో జన్మించాడు. ఇప్పుడు మీ మార్గంలో అడ్డంకి ఉండవచ్చు. నేను నీ కోసం చాలా చేశాను. నా కోసం ఏదైనా చేయాల్సిన బాధ్యత నీకు కూడా ఉంది. అలా చేయాలంటే నా ఈ వైకల్యాన్ని నేను నయం చేసుకోగలను. నేను చేయగలిగితే. రాకా భయంకరమైన చిరునవ్వు ఇస్తుంది. మరియు అతను ఎవరు మరియు ఎక్కడ ఉన్నారో మేధాకి చెబుతుంది. పిల్లవాడు మార్షల్ అని మేధా అతనికి చెప్పింది. రాష్ట్ర కమాండర్ మాధవ్కి ఒక బిడ్డ ఉంది. పోలిక లేని అపారమైన శక్తి ఉంది. ఎవరికైనా అధికారాలు లభిస్తే చేయగలరు. కాబట్టి ఆ మనిషి ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తి అవుతుంది మరియు ఎవరూ దానిని తట్టుకోలేరు. కనుక్కుంటాను మరియు ఇప్పుడు మీరు ఆ బిడ్డను అక్కడ నుండి నా దగ్గరకు తీసుకెళ్లవచ్చు. నేను కూడా స్వస్థత పొందేలా నన్ను తీసుకువస్తావా? నేను భయానక చిరునవ్వు ఇవ్వకుండా ఆపగలను. హుయ్ వెనక్కి తిరిగి మేధాని కౌగిలించుకున్నాడు. ఆమెను పట్టుకుని పైకి లేపి అంటాడు, నువ్వు నాకంటే బలంగా ఉండాలనుకుంటున్నావు. మీరు పాలించండి మరియు నేను మీ వాడిని కాబట్టి మామయ్య దాస్యం చేయి. మేధా గొంతులోంచి శబ్దం కూడా లేదు. రాకా కారణంగా దాన్ని బయటకు తీయగలిగారు. నన్ను ఇలా పట్టుకున్నారు.
తడబడి పాతిపెట్టారు. నువ్వు అపార్థం చేసుకుంటున్నావు కొడుకు అని వాణి చెప్పింది. నువ్వు నన్ను చంపలేవు, నేను నిన్ను చంపాను. రక్షించబడింది మరియు అతని మామతో ఇలా ఎవరైనా ఈ ప్రపంచం నుండి నన్ను ఏది ఆపుతుంది? పాలించాలి మరియు నాకు ఎవరూ వద్దు. నువ్వు నాకంటే బలవంతుడవుగాక. వైకల్యం నుండి విముక్తి నీరు, నేను దానిని ఇచ్చాను. రాక మేధ అని చెప్పి నిన్ను విముక్తులను చేస్తున్నాను. అతని మెడను విచ్ఛిన్నం చేస్తుంది మరియు అతని ఆత్మను నాశనం చేస్తుంది. దానిని తనలోనే గ్రహిస్తుంది మరియు దానిని భూమికి తిరిగి ఇస్తుంది. ప్రతిసారీ రాక ఒకరి ఆత్మను విసిరివేస్తుంది. అతను దానిని తనలో తాను గ్రహించినప్పుడు అతని శక్తి పెరిగింది. వెళ్ళేవాడు. ఇప్పుడు అతను రాజభవనం నుండి ఎగిరిపోయాడు మరియు ప్యాలెస్ వెలుపల అందరూ గుమికూడటం చూస్తాడు. అందరూ బయట గుమిగూడి నిలబడి ఉన్నారు వారి మీద మరియు అందరూ రాకా వైపు చూసినప్పుడు అందుకని అందరూ భయంతో వెళ్ళి అందరినీ ఆపారు. రాకా నా విశ్వాసి అన్నట్లు వాయిస్ వినిపిస్తోంది. మిత్రులారా, మిమ్మల్ని మళ్ళీ కలిసి చూస్తున్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను మరియు మీ ధైర్యాన్ని అభినందిస్తున్నాను. మీరు నాకు అన్ని సమయాలలో మద్దతు ఇచ్చినందుకు నేను అభినందిస్తున్నాను. ఇప్పుడు మీకు ఈ ప్రపంచాన్ని ఇవ్వడం నా వంతు. గాజా స్ట్రిప్ అత్యంత శక్తివంతమైన శక్తిగా మారింది మరియు అతను పడుకుని ఉన్నాడు. బయట శబ్దం వినగానే తను కూడా బయటకి వచ్చేస్తుంది. మరియు అతను కూడా రాకా యొక్క ఈ రూపాన్ని చూసి షాక్ అవుతాడు. మరియు రాకా ముందుకి వెళ్లి నిలబడింది. ఇంకా అలాంటి బలాన్ని మీకందరికీ ఇస్తాను అని అంటాడు. మీరు ఇంతకు ముందెన్నడూ అనుభూతి చెందని విధంగా నాతో ఎవరున్నారో అందరూ వినగానే ప్రజలు పెద్ద శబ్దం చేయడం ప్రారంభిస్తారు మరియు కొందరు ఇది చూసిన వెంటనే అక్కడి నుంచి బయలుదేరి అక్కడే ఆగిపోతారు. దూరం నుండి మరణించిన వారందరికీ ఆత్మలు లాగుతుంది మరియు దానిలోకి గ్రహిస్తుంది. ఇది చూసి అక్కడ నిలబడి ఉన్నవారంతా భయపడ్డారు. అప్పుడు రాకా కళ్ళు గాయపడిన గజ మరియు ఇప్పుడు అతను దిగి గాజాకు వచ్చాడు. మీరు నా కోసం చాలా ఆగిపోయారు అని చెప్పింది. నేనెప్పుడూ నీ కోసం సులభతరం చేయలేదు. నువ్వు నాకు ఆ జంతువు కాకపోతే మర్చిపోతాను. నేను తెచ్చి ఉంటే బహుశా నేను ఈ రోజు బతకలేను మరియు ఈ రోజు నీ బహుమానం తప్పకుండా ఇస్తాను. ఇంతకు ముందు ఎవరూ చూడనిది. ఈ రోజు తర్వాత మీరు మళ్ళీ ఏమీ కోరుకోరు, గాయపరచలేరు, ఓడించలేరు. ఇలా చెప్పి రాకా తన చేతుల్లో గజ తలను పట్టుకున్నాడు. మరియు అతనికి కొన్ని అధికారాలు ఇవ్వండి. గజ కూడా రాకలాంటిదే అని తెలుస్తోంది. రాక్షసుడిగా మారి ఆ తర్వాత రాకా హవా ఇది ఎగురుతుంది మరియు ఒకే చోట ఆగిపోతుంది. శరీరం లోపల నుండి చాలా శక్తిని సంగ్రహిస్తుంది. కింద నిల్చున్న వాని సైన్యంలో నేను ఉన్నానంటోంది. ఇది కనిపిస్తుంది మరియు త్వరలో ఆ వ్యక్తులందరూ కూడా రాక్షసులుగా మరియు వారి మానవులుగా మారతారు. రూపం పూర్తిగా నశించిపోయింది. రాకా సైన్యం కంటే అతని సన్నిహితులు శక్తివంతమైన రాక్షసులుగా రూపాంతరం చెందుతుంది మరియు మాట్లాడే గుణాలు కొంతమందికి మాత్రమే ఉన్నాయి. అర్థం చేసుకోగలడు మరియు అర్థం చేసుకోగలడు కానీ అతని సైన్యం, అతని మొత్తం సైన్యం యొక్క శరీరం పూర్తి రాక్షసుడు. సగం తోడేలు మరియు సగం ఎలుగుబంటితో తయారు చేయబడింది. వారు పూర్తి జంతువుల వలె కనిపించారు మరియు అతని సహచరులు రాకాకు సమానమైన రూపాన్ని కలిగి ఉన్నారు. వారి శరీరాలు భయానకంగా ఉంటాయి, కానీ మనుషుల మాదిరిగానే ఉంటాయి. అతని సైన్యానికి రాకా కనిపించింది. మేము కలిసి ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తాము మరియు మీ మార్గంలో వచ్చే వారందరూ ఇది విన్న వెంటనే అతన్ని చితకబాదారు. సైన్యం మొత్తం ఉత్కంఠతో పెద్ద సందడి చేసింది. ఆమె శబ్దం చేయడం ప్రారంభించింది మరియు రాకా కూడా సంతోషిస్తుంది. మరియు అది చీకటిగా ఉంది మరియు భయానక చిరునవ్వును ఇస్తుంది. అలా చేశాడు మరియు ఇప్పుడు తన సైన్యాన్ని యుద్ధానికి పెట్టాడు. రాష్ట్రంపై దాడికి ఆదేశాలు జారీ చేసింది మరియు దాని సైన్యంతో రాష్ట్రం యుద్ధ స్థితి వైపు వెళ్లడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే దీని గురించి ఎటువంటి సూచన లేదు. రాకా పరిస్థితి అంతా రహస్యంగా చూసింది. ముందుగా మచియల్ రాష్ట్ర గూఢచారిని చంపండి ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఎవరూ లేరు. నేను వారిని రాత్రిపూట సులభంగా హెచ్చరించగలను. విశ్రాంతి తీసుకుంటున్నారు మరియు ప్యాలెస్లో విజయోత్సవ వేడుకలు కూడా జరిగాయి. ఏమి జరుగుతుందో మరియు రాబోయేది ఏదైనా ప్రమాదం. మాధవ్ లేపనం కూడా వస్తుందని ఊహించలేదు. మరియు ఇప్పుడు ఆమె కూడా తన కుటుంబంతో ఉంది. వేడుకలో పాల్గొనడానికి ప్యాలెస్కి వెళ్ళండి. రాజు అతనికి మరియు అతనిని ఇచ్చినందున జీవించాడు. మీ రాచరిక ప్రయాణాన్ని కుటుంబానికి తీసుకురండి పంపాడు మరియు రాజు మాధవ్తో చాలా సంతోషించాడు. అందుకే మాధవ్ తన కుటుంబాన్ని విడిచిపెట్టాలనుకున్నాడు. ఈ వేడుకలో మాధవ్ కూడా వారితో కలిశాడు. కుటుంబ సమేతంగా రాజభవనానికి చేరుకున్నాడు మరియు అతను వచ్చిన వెంటనే రాజు గట్టిగా చెప్పేవాడు, మన సింహ కమాండర్ ఫుల్ ఫోర్స్తో వచ్చాడు. అందరూ చప్పట్లతో మా స్నేహితుడికి స్వాగతం. మాధవ్ని సన్మానించేందుకు ప్రజలు చప్పట్లు కొట్టారు మరియు రాజు అతని వద్దకు వచ్చి కౌగిలించుకున్నాడు. అది చాలు మరియు ఇప్పుడు అందరూ వేడుకలో చేరారు. మాధవ్ మరియు అతని కుటుంబం చేరారు. వారు కలిసి రాజుతో కలిసి రాత్రి భోజనం చేయడం ప్రారంభించారు. శౌర్యుడు కూడా ఉన్నాడు. అతన్ని చూసి రాజు తన వద్దకు వచ్చాడు. కూర్చుని అతనితో మాట్లాడండి. రాజు శౌర్యతో మాట్లాడుతున్నట్లుంది. ఇక శౌర్య కూడా ఆమె మాటలకు సమాధానం చెప్పాలనుకుంటోంది. రాజా శౌర్యను అడిగాడు, నువ్వు చాలా అల్లరి చేశావని విన్నాను. శౌర్య సమాధానమిస్తూ, మీకు ఇది ఎవరు చెప్పారు? నేను అలాంటిదేమీ చేయలేదు అన్నాడు రాజు. సరే అన్నాడు, కాబట్టి నువ్వు ఏమీ చేయలేదు కాబట్టి తన స్నేహితులను ఉరితీసింది ఎవరు?
శౌర్య నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని చెట్టు మీద అన్నాడు. అలా చేస్తున్నాను లేకపోతే చేశాను. అందరూ శౌర్యలే అయితే ఇప్పుడు వాళ్లతో ఎందుకు చెప్పాలి? ఈ కొంటె మాటలు వింటే అందరూ నవ్వుకుంటారు. అందరూ కలిసి నవ్వుతూ, మాట్లాడుకుంటూ, భోజనం చేస్తున్నట్టున్నారు. మేము భోజనం చేస్తున్నప్పుడు ఒక సైనికుడు బయటకు వచ్చాడు. నుండి లోపలికి వస్తుంది. అతను బాగా అలసిపోయి ఊపిరి పీల్చుకున్నాడు. ఆమె నోరు తెరిచిన వెంటనే ఏదో చెప్పబోయింది. వెనుక నుండి అతని తలపై అదే విధంగా తెరుస్తుంది. ఒక గొడ్డలి వచ్చి అతని తలకి రెండు వైపులా కొట్టింది. దానిని భాగాలుగా విభజిస్తుంది మరియు ప్రతి ఒక్కరూ దీనిని చూస్తారు. చాలా భయపడండి మరియు గందరగోళం ఉంది. వెళుతుంది మరియు ప్రజలు అక్కడ మరియు ఇక్కడ పరుగెత్తడం ప్రారంభిస్తారు. అంతలోనే రాక గజ డోర్ నుండి వేగంగా వచ్చింది. చనిపోయిన ఆ సైనికుడి తలలోంచి గజ తన గొడ్డలిని మరియు ముగ్గురిని బయటకు తీస్తాడు. ఆ మృగాన్ని చూసి అక్కడ నిల్చున్న వారంతా భయపడ్డారు. బాధితులు అక్కడి నుంచి పారిపోయి దాక్కుంటారు. రాక ఎంత బాగుందో చెప్పినట్లుంది. ఈరోజు మాసిల్ తన విజయాన్ని జరుపుకునే సందర్భం. హువా త్యాగం చేస్తాడు. అందరూ అతన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఇదంతా ఏమిటి అని ఆలోచిస్తున్నాను. కానీ వెంటనే అతను రాకను అందరూ తమ సొంతమని గుర్తిస్తారు. అతను అంటే నా కళ్ళను నేను నమ్మలేకపోతున్నాను. నేను హఠాత్తుగా ఓడించి తరిమికొట్టిన వాడు రాజు షుద్ కొత్త రూపంలో వారి ముందు కనిపిస్తాడు. ఇది ఎలా సాధ్యమవుతుందని మాధవ్ ప్రశ్నించారు. నేడు మనిషి కంటే రాక్షసుడిగా మారిపోయాడు. మరి మాధవ్ ఇంత పవర్ఫుల్గా ఎలా ఉండగలడు? ఏమీ అర్థం కాలేదు మరియు అతను త్వరగా శౌర్య మరియు మీనా బలవంతంగా ఓ మూలన దాక్కోవలసి వచ్చింది. రాకా దారిన వెళ్తున్న వారితో అంటాడు. ప్రతి వ్యక్తి యొక్క ఆత్మను తనలోకి లాగడం చనిపోతున్నారు మరియు వారు చనిపోతారు. ఇప్పుడు మాధవ్ దగ్గర వేలాడుతున్న గుడ్డ తీసేస్తున్నాడు. అతను దానిని రాకా వైపు విసిరి అతన్ని చంపేస్తాడు. కాని రాకా అతను దానిని తన చేతితో పట్టుకుని ఆపివేస్తాడు. మాధవ్ వైపు భయంగా నవ్వింది మరియు అతనిని మంచికి తిరిగి ఇవ్వడం ద్వారా చంపుతుంది. దీంతో మాధవ్ చాలా కష్టంతో తప్పించుకున్నాడు. మాధవ్ మనసులో చాలా ఆలోచిస్తున్నాడు. రాకా అంత శక్తివంతంగా ఎలా మారింది? అరుస్తూ ఉపయోగం లేదు అంటాడు. మీ దాడులన్నీ పనికిరానివి. నేను తప్ప మీరు నాకు హాని చేయలేరు. నేను ఈ మాట చెప్పగానే చేస్తాను. నన్ను ఆపేశాడు. కొంతమంది సైనికులు దాడికి వస్తున్నారు. దూరం నుండి గాలిలో దెబ్బలు మరియు వాటి నెమ్మదిగా వారి శరీరం నుండి ఆత్మను తొలగించండి అనుభూతి చెందుతుంది మరియు తనలో తాను గ్రహించుకుంటుంది. మాధవ్ మరియు రాజసుత ఇద్దరూ ఒకరి వైపు ఒకరు పాయింట్ మరియు వారి కత్తులు పడుతుంది. రాకా మరియు అతని సహచరులపై దాడి చేయండి కానీ వారి దాడులు పనికిరావు. ఒక్క దెబ్బతో ఇద్దరినీ దూరంగా విసిరేస్తాడు. అది చూసి శౌర్యకి కోపం వస్తుంది. కాని అతని తల్లి అతన్ని విడిచిపెట్టలేదు. ఇప్పుడు రాకా మెడ పట్టుకుని మాధవ్కి ఇచ్చేవాడు. ఎత్తుకుని మాధవ్ మెడను మెల్లగా కౌగిలించుకుంది. మాధవ్ జీవితాన్ని అంచివేయడం ప్రారంభిస్తుంది. రాకా మోకరిల్లడం ప్రారంభించి మాధవ్ని అడిగాడు. నేను నిన్ను మరియు నీ భార్యను ఫక్ చేయాలనుకుంటున్నావు. నేను నా బిడ్డను సురక్షితంగా మరియు క్షేమంగా వదిలేస్తే నేను చేస్తాను. దానిని అప్పగించండి మరియు నేను వారందరినీ క్షేమంగా వదిలివేస్తాను. ఇస్తాను. లేకపోతే ఎవరినీ చంపను. నేను ఏమి చేయగలనో మీరు ఇప్పటికే చూశారు. మాధవ్ మీరు ఠక్కున సమాధానం చెప్పండి. నా బిడ్డ ఏమి చేసినా మీరు ఎప్పుడైనా నన్ను ప్రేమించవచ్చు. ఇది విన్న రాకాకు కోపం వచ్చింది. అతను చెబితే ఇప్పుడు అందరూ చనిపోతారు మరియు మీదే పిల్లవాడిని కూడా ముట్టుకుని నేను అలాగే చేస్తాను. అతని శరీరం నుండి అతని శక్తులన్నీ మరియు అతని ఆత్మను బయటకు లాగి ఆపై నా నుండి అందరినీ ఎవరు రక్షించగలరో నేను చూస్తాను. ఇలా చెప్పి రాకా మాధవ్ ఆత్మను అతని శరీరం నుండి తీసివేశాడు. బయటకు రావడం మొదలవుతుంది మరియు అదంతా ధైర్యం మరియు కష్టాల్లో ఉన్న తన తండ్రిని చూస్తాడు. అతను చిక్కుకోవడం చూసి అతనికి చాలా కోపం వస్తుంది. కొన్నిసార్లు మీనా శౌర్యను ఆపలేకపోతుంది మరియు కోపంలో వేగం పెరుగుతుంది. ఆ చిన్న పిల్లాడు రాకాలో అంత వేగంగా ఢీకొన్నాడు. అక్కడి నుంచి గోడ అవతల రాకా అని కొట్టాడు. వెళ్లి రాజభవనం బయట పడతాడు మరియు ఇది చూసిన శౌర్య గజ నుండి మాధవ్ని రక్షించాడు. తేజ్ ఇద్దరూ కలిసి శౌర్యపై దాడి చేస్తారు. కానీ శౌర్య ముందు కొంచెం సేపు కూడా శౌర్య వాళ్లని గోడకి ఆనుకుని నిలబడలేడు. దాటుతుంది మరియు కోట నుండి విసురుతాడు. ఇద్దరూ కూడా రాకా దగ్గర పడతారు. గజ లేచి ఈ పిల్లవాడు చాలా బాగున్నాడు. మీ కంటే బలంగా అనిపిస్తుంది. రాకా అవును అని సమాధానమిచ్చాడు. కాని అలానే ఉంది. ఇప్పుడు పిల్లవాడిని మరియు ఈ బిడ్డను ఇప్పుడు మాత్రమే నియంత్రించవచ్చు. ఇది పెద్దదిగా మరియు మరింత భారీగా మారింది. ఆపై చంపడానికి చాలా కష్టం అవుతుంది. ఇలా చెప్పి రాకా గాలిలోకి ఎగిరి రాజభవనానికి వెళ్ళింది. కిటికీ దగ్గరికి వచ్చి లోపల నిలబడ్డాడు. కేవలం 8 సంవత్సరాల వయస్సులో ఉన్న శౌర్యను చూడటం ప్రారంభించాడు. ఏడాది చివర్లో శౌర్యకు కూడా కోపం వస్తుంది. రాకా ఇప్పుడు కళ్ళ ద్వారా చూడటం ప్రారంభించాడు. శౌర్యపై దాడి చేస్తాడు మరియు ఎందుకంటే శౌర్య చిన్నవాడు మరియు ఈ విషయానికి ఇంకా అర్థం కాలేదు. దీని కారణంగా అతను రాకా దాడి నుండి తప్పించుకోలేకపోతున్నాడు మరియు అతని దెబ్బకు దూరంగా పడి గోడలో పడతాడు. ఇది చూసి మాధవ్ కూడా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాడు.
కోపం తెచ్చుకుని నేరుగా రాకాకి వెళ్ళిపోతుంది. వెనుక నుండి దాడి చేస్తాడు కానీ రాకా అతనిపై దాడి చేస్తాడు. హుయే రాకా మాధవ్ నుండి అతని చేతిని పట్టుకున్నాడు. నువ్వు ఎప్పటి నుంచో నా వెనుక నుంచి దాడి చేస్తున్నావు అంటాడు. చేయడం మొదలు పెట్టారు. ఇది పిరికివాళ్ల పని కాదా? ఈ వెన్నుపోటు మీ సూత్రం. నువ్వు వ్యతిరేకం కానప్పుడు మాధవ్ సమాధానమిస్తాడు. పిల్లవాడిపై మృగం దాడి చేసినట్లు మీరు వెనక్కి తగ్గకపోతే, మీలాంటి వారు వెనుక నుండి ఉన్నారు. చంపిన తర్వాత మనుషులను చూడటం ఎందుకు మానుకోరు? వెంటనే మాధవ్ని చంపడానికి ప్రయత్నించాడు శౌర్య. మళ్లీ రాకాపై గట్టిగా పిడిగుద్దులు కురిపించాడు. మరియు పై నుండి క్రిందికి చాలా వేగంగా కదలడం ఆగిపోయింది. ఈసారి వచ్చి చాలా కష్టపడి పాతిపెట్టాడు. కోపంతో లేచి వేగంగా ఎగురుతుంది శౌర్య. ఈసారి అలా గోడలోకి విసిరాడు. శౌర్యకు జైలు సంగతి తెలియక అతన్ని అడ్డుకున్నాడు. ఇది చూసిన అతను ఈ దాడికి స్పృహ కోల్పోయాడు. మాధవుడు బల్లెం ఎత్తుకుని రాకా లోపలికి అందిస్తాడు. కానీ రాకాకి అతనితో సంబంధం లేదు. తన శక్తి మరియు అతని ఆత్మను పెంచడం ద్వారా తనలో తాను గ్రహిస్తుంది మరియు మాధవ్ అక్కడే చనిపోతాడు. అతని శరీరం కాలిన మనిషిని పోలి ఉంటుంది. అది చూసి మీనా చాలా రెచ్చిపోయింది. ఆమె ఏడుపు మొదలు పెట్టి మాధవ్ దగ్గరకు పరుగెత్తింది. రాకా తన ఆత్మను కూడా ఆమె లోపలికి తీసుకువస్తాడు. స్పృహ లేని శౌర్యలాగా రాకా అతన్ని గ్రహిస్తుంది. చంపి దాని శక్తిని గ్రహిస్తుంది. అతను ధైర్యం వైపు కదులుతున్న వెంటనే కోసం ధైర్యం యొక్క శక్తిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అకస్మాత్తుగా ఋషి అక్కడికి వచ్చి అతను రాకా శక్తితో చంపబడ్డాడు. కానీ ఋషి యొక్క అధికారం అతనిపై పెద్దగా ప్రభావం చూపదు. ఆ గదిలోనే కొంచెం వెనక్కి అడుగు వెళ్తాడు మరియు అతను ఋషిపై దాడి చేసిన వెంటనే కాబట్టి ఋషి తన కర్రను నేలపై కొట్టాడు మరియు శౌర్య అక్కడ నుండి హఠాత్తుగా అదృశ్యమయ్యాడు. శౌర్యను కలవడానికి ఋషి అక్కడి నుండి దూరంగా ఎక్కడికో వెళతాడు. అది చూసి రాకా దానితో వెళ్ళిపోతుంది. ఋషి అతని నుండి తన వేటను లాక్కుంటే అతను చాలా కోపంగా మరియు బిగ్గరగా చేస్తాడు. తన కోపంలో అరవడం మరియు కేకలు వేయడం ప్రారంభిస్తాడు. కానీ అతను ఒక్క దెబ్బ వేస్తాడు. అది మొత్తం రాజభవనాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ఆ విరిగిన రాజభవనం నుండి రాకా కిందపడిపోతుంది. క్రింద నుండి ఎగురుతూ వస్తుంది మరియు దాని అంతా అతను చాలా ఉన్నాడు కాబట్టి తోటివారు అతనిని చూడటం ప్రారంభిస్తారు. అతను కోపంతో గాజా నుండి వచ్చాడు. పిల్లవాడు పూర్తిగా బతికే ఉన్నాడని నాకు చెప్పింది నీడ్ మరియు ఆ రిషి కూడా వారిద్దరినీ కనిపెట్టాడు. మీరు ఈ మహర్షిని కలిసిన వెంటనే నాకు తెలియజేయండి. నేను లెక్కలు కూడా తేల్చాలి. గజ అతని అవును. అవును. రాకా తన సైన్యానికి అంటాడు. వంటి పాఠాలను ఈరోజు తక్కువ సమయంలోనే నెలకు నేర్పించాం. నేను మీకు అదే విధంగా నేర్పించాను. ఇప్పుడు అందరూ నేర్చుకోవాల్సిన సమయం వచ్చింది. మనముందు తలవంచుకునే వాడు పోయాడు. తలవంచని వారిని నీ సైన్యంలో చేర్చుకో. ఇంకెవరూ మనకు సహాయం చేయలేరని అతనిని ఇలా చితకబాదారు. ఇంకా తల ఎత్తలేనప్పుడు మాత్రం సైన్యం మొత్తం బలపడింది. రాకా మధ్యలో నుంచి రాజా సూద్ పట్టుకున్నాడు. రాకా ముందుకు తీసుకుని వచ్చి అతన్ని చూసి కొంచెం సంతోషించాడు. వేగంగా అవుతుంది. మీ కండరాలకు చెబుతుంది. మాసిల్ రాజు రాకా పారిపోతున్నాడు. అతను రాజు వద్దకు వెళ్ళి, ఇప్పుడు రాజు ఎక్కడ ఉన్నాడు? లేదా కేవలం అతని కమాండర్ బలం మీద కేవలం జీవిస్తున్నాడు. ఆసక్తి అతని ముందు అస్సలు పడదు. కానీ తన నోటికి బల్క్ ఇస్తుంది కాబట్టి రాకాకు అకస్మాత్తుగా కోపం వచ్చింది. దుఃఖం అతని ఆత్మను ఆక్రమిస్తుంది మరియు తరువాత కోపం వస్తుంది. నేను చాలా వేగంగా ఆకాశం వైపు చూస్తున్నాను అరుస్తూ రాజు మృతదేహాన్ని విసిరివేస్తాడు. పన్ను మాసిల్ రాష్ట్రంలో రాకా సైన్యాన్ని చంపింది. చుట్టుపక్కల ఉన్నదంతా నాశనం చేసింది. వినాశనం మరియు విధ్వంసం మరియు పిల్లలు మరియు ప్రజల జీవితాలు ఉన్నాయి. అరుపులు మాత్రమే వినిపించాయి. కానీ అప్పుడు కూడా రాకా ఆగలేదు. అతను మాసిల్ రాష్ట్రానికి చెందినవాడు. ప్రతి పౌరుడు, అతనికి లేదా ఆమెకు పిల్లలు ఉన్నా లేదా అందరినీ నీ సైన్యం బంధించండి. అతను యుద్ధ స్థితిలో తనను తాను మొదట కట్టివేస్తాడు. బందీగా ఉన్న మిగిలిన సైన్యం వారి ఉపగాలిలో ఎగురుతుంది మరియు వారందరి ఆత్మ తనలో తాను దుఃఖాన్ని తీసుకుంటాడు మరియు తన బలాన్ని తీసుకుంటాడు మరియు అధికారాలను పెంచుతుంది మరియు తర్వాత కూడా అతని ఆకలి తీరకపోతే అతను యుద్ధ స్థితి అవుతాడు. స్వాధీనం చేసుకున్న పౌరులందరి ఆత్మలు వారందరికీ కలిసి దుఃఖాన్ని మరియు మరణాన్ని తీసుకువెళుతుంది. ఆపై ఆ తర్వాత అతని శక్తులు పెరిగినట్లు అనిపిస్తుంది. దీని తర్వాత అతను చాలా సంతోషంగా ఉన్నాడు. మరొక రాష్ట్రంపై దాడి చేయడానికి రాక్షసుల సైన్యానికి ఆదేశాలు ఇస్తూ ముందుకు సాగారు. కాబట్టి వీక్షకుల గురించి మీరు ఏమనుకుంటున్నారు? మరి ఈ నవలలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే రెండవ ప్రపంచం యొక్క తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. అధ్యాయం మాత్రమే మరియు ప్రతిరోజు మా ఛానెల్లో మాత్రమే అయితే, మీకు అధ్యాయం నచ్చితే లైక్ చేయండి మరియు వ్యాఖ్యానించండి. తద్వారా నేను తదుపరిసారి కూడా చేయగలను. అధ్యాయాలను అప్లోడ్ చేయడం ఆనందించండి. ధన్యవాదాలు.